కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచుల భద్రత ఉందని విశాఖ జాయింట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు 232 మంది కౌంటింగ్ కేంద్రంలో బందోబస్తు ఉంటారని, రాజకీయ పార్టీ కార్యాలయాలు, పోటీ చేసిన అభ్యర్థుల ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా క్విక్ రిలీఫ్ టీం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ సిపి హెచ్చరించారు. పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్లో మేము జిల్లా వ్యాప్తంగా చెప్పేది 41 పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్ అండ్ 42 పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ ఇంటి దగ్గర 4వ తేదీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా జిల్లా వ్యాప్తంగా 79 మొబైల్ పార్టీస్ మరియు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఒక్కొక్క క్విక్ రెస్పాన్స్ టీమ్ క్యూఆర్టీ 7 క్యూఆర్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అదనపంగా వజ్రా వెహికల్స్, ఫాల్కన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మరియు ఆ రోజు కౌంటింగ్ సెంటర్కి వచ్చే ఏజెంట్లకి మరియు పోటీ చేసే అభ్యర్థులకి తదుపరి రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత రిటర్న్ మూమెంట్లు కూడా క్యాండిడేట్స్కి మరియు గెలిచిన ఓడిపోయిన క్యాండిడేట్ సరి అయిన భద్రత ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు బాక్స్ టైప్ మూమెంట్ ప్లాన్ చేసుకుని ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి సెంటర్ రీచ్ అయ్యే వరకు కౌంటింగ్ సెంటర్ డిక్లేర్ అయిన తర్వాత తదుపరి నెక్స్ట్ వాళ్ళ ప్రయాణం ఎక్కడ ఉంటుందో ఆ వరకు విశాఖపట్నం సిటీ పోలీస్ సరైన బందోబస్తు అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం 18 షాడో టీమ్స్ కూడా మనము ఏర్పాటు చేసినాము. బాక్స్ టైప్ మూమెంట్ కోసం సాయుధ బలగాలతో రెడీగా పెట్టుకుని బాక్స్ టైప్ మూమెంట్లు క్యాండిడేట్స్ అందరినీ కూడా సెంటర్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 4 సెక్షన్స్ ఆర్మ్డ్ ఫోర్స్, 4 ఎస్ఐలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ కౌంటింగ్ నిమిత్తం వచ్చేటటువంటి అధికారులు, ప్రెస్ అండ్ మీడియా, ఏజెంట్లు, కంటెస్టెంట్స్ వీళ్ళందరి వాహనాల పార్కింగ్ నిమిత్తం ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి ఈ పెద్ద గ్రౌండు, ఓల్డ్ గ్రౌండ్ ఏదైతే ఉందో అది 16 ఏకర్స్ ఎక్స్టెంటు. దాన్ని మొత్తాన్ని కూడా ఒక 6 సెక్టర్ల కింద విభజించి అక్కడ లోపలన్నీ కూడా మార్కింగ్ ఇవ్వటం, ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలి అనేది, ఆయా సెక్టర్లలో బైకులు ఎక్కడ పార్క్ చేయాలి, కార్లు ఎక్కడ పార్క్ చేయాలి అనేది చక్కగా అన్నిటికి కూడా బోర్డులు. అదేవిధంగా ముందు రోజు రాత్రి 12 గంటల నుంచే మద్దిలపాలెం నుంచి 3 టౌన్కి వెళ్ళే రహదారి ఏదైతే ఉందో దాన్ని జనరల్ పబ్లిక్ వాహనాలు రాకుండా అక్కడ నిషేధించడం అయింది. అవన్నీ కూడా డైవర్ట్ చేసి టువర్డ్స్ మద్దిలపాలెం నుంచి మాస్క్ మీదుగా అటు వెళ్ళటం, అదేవిధంగా ఇటువైపు అన్నీ కూడా సిరిపురం జంక్షన్ మీదుగా వెళ్ళేటటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది. జనరల్ పబ్లిక్ వాహనాలు 3వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఆ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ రోడ్ ఏదైతే ఉందో మద్దిలపాలెం టు 3 టౌన్ దాంట్లో ప్రైవేట్ వాహనాల రాకపోకలను నిషేధించడం జరిగింది. ఇంకా మొత్తం టోటల్గా 215 మందితో విస్తృతమైనటువంటి ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. మద్దిలపాలెం వైపు నుంచి వచ్చేటటువంటి వారు ఈస్ట్, నార్త్, భీమిలి కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా సౌత్ కాన్స్టిట్యున్సీ వారు మద్దిలపాలెం వైపు నుంచి ఎంటర్ అయ్యి ఈ వైఎన్ మూర్తి ఆడిటోరియం రోడ్లోకి వచ్చి ఇక్కడి నుంచి ఆ వాహనాలన్నీ కూడా లోపలికి ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది. అదేవిధంగా ఆ 3 టౌన్ వైపు నుంచి వచ్చేటటువంటి ఒక ఎంట్రీ ఉంది. ఈ గ్రౌండ్లో వారికి కేటాయించినటువంటి సెక్టర్స్, ఆ సెక్టర్స్ అన్నిటికి కూడా వేటు అని చెప్పి పలానా కాన్స్టిట్యున్సీ అని చెప్పి బోర్డులు, అదేవిధంగా 2 ఎంట్రన్స్ల దగ్గర కూడా టోటల్ లేఅవుట్ ప్లాన్ బోర్డులు, ఇవన్నీ కూడా సూచికలన్నీ కూడా పెట్టడం జరిగింది.